కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ డిహెచ్ఎంఓ తనిఖీలు జరిపారు. ఫుడ్ పాయిజన్ అయి 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై ఆయన విచారణ జరిపారు. కొన్ని రకాల మసాలాలు వాడడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. క్యాంటీన్ లేకపోవడంతో బయట నుంచి బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ అనుమతించడం కూడా ఒక కారణమని డిహెచ్ఎంఓ తెలిపారు. ఫ్లోరినేషన్ చేస్తున్నామా లేదా, ఏ వాటర్ కూడా మనకి చారిటబుల్ గా ఉండాలి, ఏదో ట్యాప్ లేకున్నప్పటికీ వాళ్ళందరికీ చెప్పి, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చింటారు. కడప కారానికి కడప మసాలాకి ఇంకా పూర్తిగా అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడు రెండోది ఏంటంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కువగా ఒంగోలు క్యాంపస్లోనే ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడం జరిగింది. ఏంటి అని మేము ఇంటాక్ట్ అయితే వాళ్ళు కడప మసాలాలతో ఎక్కువగా మాకు వామిటింగ్స్ జరుగుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే కొన్ని చిన్న మైనర్ కంప్లైంట్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కానీ లేకపోతే ఆర్ఓ ప్లాంట్స్, నెక్స్ట్ వచ్చి వాళ్ళ స్టూల్స్ కూడా, స్టూల్ శాంపుల్స్ అక్కడికి హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు స్టూల్ శాంపుల్స్ కూడా, స్టూల్ కంటైనర్స్ లేవు. అవి ఇమీడియట్గా తెప్పించి ఒకవేళ ఎవరైనా ఇదైతే వాళ్ళతో కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ శాంపుల్స్ను కూడా తీయడం జరుగుతుంది. అలానే ఎక్కడెక్కడ వాటర్ ఉందో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి కూడా వాటర్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇప్పటికైతే సివియర్గా కానీ లేకపోతే అడ్మిషన్లో కానీ లేరు. కాబట్టి దీన్ని మనము ఇంకా కొద్దిగా మంచి కన్వీనియన్స్ పిల్లలందరికీ బాగుండేటట్టు డైరెక్టర్ని కూడా చెప్పడం